గంజాయి నియంత్రణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్న సమయంలో ఆగస్టు 14వ తారీఖు మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. కనిగిరి ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనాల విషయం తెలియడంతో నిందితులను కనిగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా 28 బైకులను చోరీ చేసినట్టు నిందితులు తెలిపారు. వీటి విలువ 23 లక్షలు ఉంటుందని డీఎస్పీ రామరాజు తెలిపారు. బైక్ల రికవరీలో పాల్గొన్న సీఐ కాజాబలి, ఎస్ఐ త్యాగరాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దీంట్లో చెప్పడం ఇంకొకటి గుడ్ వర్క్ చేసిన అందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ అనౌన్స్ చేస్తారు. ఈరోజు రివార్డ్స్ కూడా అంటే ఆగస్టు నెల 14వ తేదీ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఒక 2 నేరస్తులు, పాత నేరస్తులు వీళ్ళిద్దరిని మద్దిపాడు పిఎస్ లిమిట్స్లో మన ఎస్పీ గారు శ్రీ దామోదర్ సార్ ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు ఫస్ట్ మద్దిపాడులో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిందే మల్లెల కొండారెడ్డి, పశుపతి లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్గా కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళ అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర అనుమానాస్పదంగా ఉంటే వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసి వీళ్ళతో గంజా సీజ్ చేసినారు. వీళ్ళు గంజా వ్యాపారం కూడా చేస్తున్నారు. గంజా సీజ్ చేసినారు. సీజ్ చేసి వీళ్ళ దగ్గర ఒక దొంగ మోటార్ సైకిల్ రికవర్ అయింది. వీళ్ళు దొంగతనం చేసిన మోటార్ సైకిల్ రికవర్ అయింది. ఆ మోటార్ సైకిల్ తర్వాత ఈ గాంజా రికవరీ క్రమంలో వీళ్ళిద్దరు ముద్దాయిల్ని ఇంకా మీరు ఏదైనా కూడా నేరాలు చేసినారా అని చెప్పి విచారిస్తే వాళ్ళు కొన్ని నేరాలు వచ్చిన మన కనిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్ కనిగిరి మండలంలో కొన్ని కేసెస్లో మేము దొంగతనం చేసినామని చెప్పినారు. సరే, అందువల్ల వాళ్ళని ఆల్రెడీ ఇంతకుముందు 14వ తేదీనే వాళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే ఇక్కడ మన కనిగిరి కేసులో వాళ్ళ కన్ఫెషన్లో ఇక్కడ కూడా దొంగతనం చేసినారని చెప్పి